ఇంకో మాట అంటాడు ఈయన 20 టీఎంసీలు తెస్తా. నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు, మల్లన్న సాగర్ కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు. హరే రామచంద్ర. సో మల్లన్న సాగరు 2008-9లో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు. యాక్చువల్గా ఆనాటి ప్రాణహిత చేవెళ్ళలో ఇది ఉందా, ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా. ఆ రోజు ఇలా ఎక్కడైనా మల్లన్న సాగర్ ఉందా? ఇందులో ఎక్కడ లేదు. వాళ్ళు ప్రతిపాదించింది ఆ రోజు కేవలం 4 రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు. అనంతగిరి రిజర్వాయర్ 1.7 టీఎంసీ, ఇమాంబాద్ రిజర్వాయర్ 1.5 టీఎంసీ, తడకపల్లి రిజర్వాయర్ 1 టీఎంసీ, తిప్పారం రిజర్వాయర్ 1 టీఎంసీ, అన్ని కలిపితే 5 టీఎంసీలే. ఆనాడు 5 టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించారు. మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు. ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు, ప్రాణహిత చేవెళ్ళ డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో. ఆ రోజు మల్లన్న సాగర్ ఉందా? మల్లన్న సాగర్ అసలు ఉందా? ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే 4, అన్ని కలిపితే 5 టీఎంసీలే వాటి కెపాసిటీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి 2008లో మీరు డిపిఆర్ పంపితే 2012లో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది. ఇది నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాదు, ఈ 4 రిజర్వాయర్లతో ఈ 5 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల ఎకరాలు పారవు, కొత్త రిజర్వాయర్లు కట్టండి, పెద్ద రిజర్వాయర్లు కట్టండి, ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది. సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది. నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి గారే కట్టినరు అంటివి. పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో. అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడుతుండని బాధపడేవాడేమో. ఆయన ఆత్మకు శోభిస్తుంది ఎక్కడన్నదో కానీ పాపం. ఈరోజు 50 టీఎంసీల మల్లన్న సాగర్, 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఆ రోజు ముందు చూపుతో కేసీఆర్ గారు భవిష్యత్ హైదరాబాద్ అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం, సాగునీటి అవసరాల కోసం ఆనాడు కేసీఆర్ గారు నిర్మించారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎంత బాధ కలుగుద్దంటే, ఆ రోజు అక్కడ ఈ మల్లన్న సాగర్ కట్టద్దని 48 గంటల దీక్ష చేసిండు. 2008-9లో రాజశేఖర రెడ్డే మల్లన్న సాగర్ కట్టి ఉంటే 16లో వచ్చి దీక్ష ఎందుకు చేసినావు మల్లన్న సాగర్ కట్టద్దని? 2016లో ఆయన చేసిందిగో మల్లన్న సాగర్ కట్టాలంటే అక్కడ ప్రజలందరి రెఫరెండం తీసుకొని కట్టాలి అని, మల్లన్న సాగర్ కట్టొద్దు అని ఆ రోజు 48 గంటల దీక్ష చేసిండు. మల్లన్న సాగర్ కట్టద్దని దీక్ష చేసిన మనిషి మల్లన్న సాగర్ 2008లో కాంగ్రెసే కట్టింది అంటాడు. కొద్దిగానే ఉండాలన్నా వద్దేమన్నా? ఇంకా ఆ రోజు ఆయన డిమాండ్లు చూడాలి. మల్లన్న సాగర్ కడితే దాని కింద 2 ఎకరాల పంట వండే భూమి ఇవ్వాలన్నట ఒక్కొక్క రైతుకు, ఎకరానికి 2 ఎకరాలు ఇవ్వాలన్నట. మరి నువ్వు మూసీ కింద ఏమిచ్చినావు? ఇప్పుడు నువ్వు మూసీ కింద మొన్న దాదాపు 300 ఇళ్ళు ఖాళీ చేయించినావు. మూసీ కింద 300 ఇళ్ళు ఖాళీ చేపిస్తే ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? నిన్న మాట్లాడుతుండు, మూసీకి అడ్డుపడతారా, మూసీకి అడ్డుపడి అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నాడు. ఆ తెలివి నీది, అడ్డుకునే తెలివి నీది. ఆనాడు మల్లన్న సాగర్ కడితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందని, ప్రజలు బతుకుతారని, బీఆర్ఎస్ చరిత్ర పుటల్లో నిలబడుతుందని 48 రోజులు దీక్ష బట్టి ప్రజల్ని రెచ్చగొట్టినావు. నువ్వు 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలన్నావు, 5 అంతల పరిహారం ఇవ్వాలన్నావు. కానీ మేము వాళ్ళందరినీ ఒప్పించి మెప్పించి 99% ప్రజలు కాన్సెంట్ అవార్డు, కంపల్సరీ అవార్డు కాదు, 99% మంది ప్రజలు మల్లన్న సాగర్లో కాన్సెంట్ ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టి తీసుకున్నారు. ఆ రోజు ఓన్లీ 1% మాత్రమే బలవంతంగా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు మూసీలో ఏం చేసినావు? మూసీలో మొన్న 300 ఇళ్ళు కూడా కొట్టినావు నువ్వు. కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు గంతే, ₹1 ఇయ్యలే వాళ్ళకు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో శాశ్వతంగా వాళ్ళకి అమ్ముకునే హక్కులతో కూడిన 250 గజాల స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. 7.5 లక్షల రూపాయలు 18 ఏళ్ళు దాటిన ఇంట్లో ఎందరుంటే అందరికీ మనిషికి 7.5 లక్షల R&R ప్యాకేజ్ ఇచ్చినాం. ఫ్యామిలీ హెడ్తో పాటు మగపిల్లలు ఆడపిల్లలు 18 ఏళ్ళు దాటితే 7.5 లక్షల ప్యాకేజ్ ఇచ్చినాం. వాళ్ళకు కూడా హౌస్ సైట్ ఇచ్చినాం. ఎన్నో చేసినాం మేము ఆ రోజు. ఈయన ఏం చేసిండు? కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గరీబోళ్ళకి ఇచ్చినట్టు అసైన్మెంట్ ఇచ్చిండు గంతే. పాత ఇంటికి ₹1 ఇయ్యలే, R&R ప్యాకేజ్ ఇయ్యలే. 2013 చట్టం ఫాలో కావాలన్నాడు. మూసీలు ఎందుకు ఫాలో కాలే? ఈయన ఇంకా ఒక చెక్ ఇచ్చిండు వాళ్ళకు, 25,000 చెక్ ఇచ్చిండు. ఎవరికి? మూసీలో ఖాళీ చేయించిన వాళ్ళకు. మీకు తొవ్వంట ఖర్చుల కానీ 25,000 చెక్ ఇస్తే ఇది బౌన్స్ అయిపోయింది. ఈ చెక్కులు బౌన్స్ అయినాయి. ఇది చెక్కు కాపీ, వాళ్ళు ఇచ్చింది బౌన్స్ అయిన చెక్కులు. వాళ్ళని మోసం చేసినావు నువ్వు. కానీ కేసీఆర్ గారు అద్భుతంగా దేశంలో ఎక్కడ లేని
R&R కాలనీ మల్లన్న సాగర్లో కేసీఆర్ గారు కట్టించారు. మేమేమంటున్నాం, నువ్వు ఆనాడేమో దీక్ష చేసి ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసినావు. ఆనాడు మా కాంగ్రెస్ తెచ్చిన 2013 చట్టం అమలు చేయవా అని మాట్లాడినావు. ఇప్పుడు మేము గదే అంటున్నాం, 2013 చట్టం అమలు చేయి. మూసీలో ఎవరినైతే ఇప్పటికే ఇండ్లు కూలగొట్టి నిర్వాసితులను చేసినావో వాళ్లకు 2013 చట్టం ప్రకారం దాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. నువ్వు అడిగిందే మేము అడుగుతున్నాం. మరి మేమేమో న్యాయం అడిగితే అడ్డుకుంటామన్నావు. మరి ఆ రోజు నువ్వు చేసింది ఏంది? అడ్డుకోవడమేనా? దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఏంది? నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఆ రోజు కేసీఆర్ గారు ఒక దీక్షతో ఆయన ప్రయత్నం చేసిండు, మల్లన్న సాగర్ కట్టిండు. కనుకనే ఇవాళ మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ అయింది. మల్లన్న సాగర్ హైదరాబాదుకు రైతాంగానికి ఒక వరంలాగా మారింది. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగరే లేకపోతే నీకు ఎక్కడి 20 టీఎంసీలు? నువ్వేదో పెద్ద పోజులు కొడుతున్నావు, నోరుంది కదా అని రెచ్చిపోతున్నావు. నోరుంది కదా అని గాయపెట్టినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు. నువ్వు ఇలా నిజాలను, మల్లన్న సాగర్ అనేది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి నిజాన్ని అబద్ధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కుట్ర చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈరోజు ఆ మల్లన్న సాగరే ఈరోజు వరమైంది. ఆనాడు నువ్వు ఎన్ని అడ్డాంకులు పెట్టినా ఇవాళ వచ్చింది. ఇప్పటికైనా వైఎస్ఆర్ కట్టిండు, మేమే కట్టినాం, ఏలంపల్లి కట్టినాం, మల్లన్న సాగర్ కట్టినాం అనే పిచ్చి మాటలు మాని క్షమాపణ చెప్పు, నిజాలు ఒప్పుకోను. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది కనుకనే ఇవాళ హైదరాబాద్కు మంచినీళ్ళు వస్తున్నాయి. మూసి ఇవాళ శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతుందంటే అది కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి విషయాన్ని కూడా ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో మాట అంటాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్ళే తెలియదట, 10 ఏళ్లలో ఒక చుక్క తెలియదట, ₹1 ఖర్చు పెట్టలేదట. బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుండే. హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ప్రజలు, మీలో కూడా ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్ళైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు, 2,600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 1లో 750 కోట్లు, ఫేజ్ 2లో 1,370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు, మున్సిపాలిటీలకు కూడా 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి వాటర్ ఓహెచ్ఎస్ఆర్లు, అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి, 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టారు. మీరు ఇవాళ దాన్ని, ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే.